దానికే మేము వస్తున్నాం అంటే మేము బాధ్యతాయుతంగా ఉంటానంటే అంతకంటే విచ్చలవిడిగా ఉంటాం, అంతకంటే అహంకారంగా ఉంటాం, అంతకంటే అసహ్యంగా ప్రవర్తిస్తాం అంటే ఇంకా నిన్నెందుకు ఎన్నుకోవాలా? నువ్వెందుకో పవర్లో ఉంటాం? ఎందుకోసం మీరు కొట్టుకు చావడానికా? వ్యవస్థలన్నిటి పని చేయనీయకుండా రోజు ఇదే పంచాయతీలు ఇట్టుకోవడానికా? అది ఆలోచించుకోవాల్సి ఉంది. అంటే ఈ కేసులో రోజుతో పాటు బొమ్మన కరుణాకర్ రెడ్డికి, ఆయనకి మోక్షిత్ రెడ్డికి, అభినయ్ రెడ్డి గారి అందరికి ఇచ్చారంటే అంటే ఆ ప్రాంతం వీళ్ళందరినీ ఒకేసారి టార్గెట్ చేస్తున్నారా ఏంటి? ఏం లేదు, అది చెప్పాను కదా, దొర తీర్చడం తప్పించి ఏం లేదు. దురదానంద లహరి అని వీళ్ళందరికీ ఇస్తే ఆ లోకల్గా టీడీపీ వాడు ఎవడో చెప్తుంటాడు ఇచ్చేసే అని పోలీసులకి ఎందుకు ఇవ్వాలో కూడా తెలియదు. ఒకవేళ వాళ్ళు వస్తారు, వచ్చి కూర్చుంటే ఏమని అడుగుతాడు? నువ్వు విమర్శించావంటే విమర్శించాను అంటాడు. ఏమనాలా? నువ్వు విమర్శించడం నీకు హక్కు లేదని చెప్పదెబ్బలు ఏమైనా వేస్తారా? లేకపోతే గుంజిళ్ళు ఏమైనా తీపిస్తారా? విమర్శ అనేటటువంటిది ఇప్పుడు రోజు చంద్రబాబు గారు గొడ్డల పార్టీ అంటున్నాడు. ఆయనకి నోటీస్ ఇస్తావా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నువ్వు ఎట్ట గొడ్డల పార్టీ అంటావు అనేసి. లేదు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది, సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది, కింద కోర్టులు కూడా ఈవిడ పిటిషన్లని కొట్టేసినాయి. జగన్ పేరు లేదు, భారతి పేరు లేదు. ఇప్పటికి కూడా రోజు బాబాయిని చంపేశాడు అంటాడు. నువ్వు నోటీస్ ఇస్తావా? చంద్రబాబుకి ఇస్తావా? వైఎస్ రాజశేఖర్ మరణం తర్వాత దాని వెనక జగన్ వస్తుంది కుట్రందని ప్రచారం చేయలేదు. అప్పుడు మేము కారు కోతలకు వస్తాం, తప్పులేదు. ఎదురోడు విమర్శిస్తే కూడా తట్టుకోలేము. ఇదేం అసహన రాజకీయం? అసహన రాజకీయం 2 ఏళ్ళు అయిపోయింది కదా సార్. మొదట్లో చాలా సోషల్ మీడియా దగ్గర నుంచి అందరిని పేరునని ఇలాంటి అందరిని నోటీసులు ఇచ్చారు, కొంతమంది అరెస్ట్ చేశారు. ఇంకా ఎందుకు ఈ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తున్నారు? ప్రభుత్వం వ్యతిరేకత పెరగదు ఇలా చేస్తే? ఏం లేదు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కట్టర్ కార్యకర్త